ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ప్రభుత్వం నుంచి ఒక పెద్ద ఉద్యోగ ప్రకటన వచ్చింది. చూడ్డానికి అబ్బో భలే అవకాశంలా కనిపిస్తుంది. కాని నిజంగా ఇది అందరికీ అంత మంచి అవకాశమేనా? దీని సంగతేంటో వివరంగా చూద్దాం. దేశవ్యాప్తంగా పోస్టల్ డిపార్ట్మెంట్లో భారీ ఎత్తున ఖాళీలు భర్తీ చేయబోతున్నారు. అవును, అక్షరాల 28,740 ఉద్యోగాలు. ఇది చాలా చాలా పెద్ద సంఖ్య. ఇప్పుడు ఈ జాబ్లో అసలు సిసలైన కిక్కేంటో తెలుసా? దీనికి ఎలాంటి రాత పరీక్ష లేదు, ఇంటర్వ్యూ కూడా లేదు. చాలామందికి ఇది వినగానే అబ్బా ఎంత మంచి విషయం అనిపిస్తుంది గదా. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఇంత ఈజీగా ఉద్యోగం వస్తుందనుకుని అప్లై చేస్తే మన సమయం, డబ్బు అనవసరంగా వేస్ట్ అయిపోయే ప్రమాదముందా? సరే, ముందుగా ఈ ఉద్యోగ ప్రకటన వివరాలు ఒక్కసారి చూద్దాం. మన రాష్ట్రాల వారీగా ఖాళీలు చూసుకుంటే తెలంగాణలో 609 పోస్టులు, ఆంధ్రప్రదేశ్లో 1160 పోస్టులు ఉన్నాయి. మరి పరీక్ష, ఇంటర్వ్యూ లేకుండా ఎలా సెలెక్ట్ చేస్తారు? ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. సెలక్షన్ అనేది 100కు 100% కేవలం 10వ తరగతిలో వచ్చిన మార్కుల మీదే ఆధారపడి ఉంటుంది. మొత్తం ప్రాసెస్కి ఇదే మెయిన్ పాయింట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు మన విశ్లేషణలో చాలా ముఖ్యమైన భాగానికి వచ్చేశాం. పోయినసారి కటాఫ్ మార్కులు ఎలా ఉన్నాయో చూస్తేగాని అసలు పరిస్థితి ఏంటో అర్థంకాదు. ఇది చూడండి, గత ఏడాది తెలంగాణలో కొన్ని కేటగిరీలకు ఇదే కటాఫ్ 95%. ఇది కూడా చాలా ఎక్కువ పోటీని చూపిస్తోంది. కాని అసలు షాక్ ఇంకా మిగిలే ఉంది. అండ్ ఇది చూడండి, 100%. అవును, ఆంధ్రప్రదేశ్లో చాలా కేటగిరీల కటాఫ్ మార్కులు ఇవే. అంటే 10th క్లాస్లో 100కి 100 మార్కులు వస్తే తప్ప జాబ్ రాని పరిస్థితి. కాంపిటీషన్ ఎంత దారుణంగా ఉందో ఆలోచించండి. ఇవిగోండి, ఇవి ఉత్తి మాటలు కాదు, ఇవి నిజమైన నంబర్లు. అది కూడా 6వ సప్లిమెంటరీ లిస్టులోని కటాఫ్. తెలుసా? అంటే చాలా రౌండ్ల తర్వాత కూడా కటాఫ్ ఇంత గట్టిగా ఉంది. చూడండి, అన్రిజర్వ్డ్ కేటగిరీలో తెలంగాణలో 98.3 నుంచి 100% వరకు ఉంటే ఆంధ్రప్రదేశ్లో స్ట్రెయిట్గా 100%. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీల్లో కూడా దాదాపు ఇదే పరిస్థితి. సోషల్ మీడియాలో ఈసారి కటాఫ్ తగ్గుతుందిలే అని చాలా రూమర్స్ వస్తుంటాయి. కానీ వాటిని అస్సలు నమ్మద్దు. పోయినసారిలాగే ఈసారి కూడా పోటీ చాలా టఫ్గా ఉంటుందని ప్రిపేర్ అవటమే మంచిది. సరే, ఇంత హై మార్క్స్ ఉండి నాకు ఛాన్స్ ఉంది అనుకునేవాళ్లు ఉంటారు కదా, వాళ్లకోసం అసలీ జాబ్లో ఏం చెయ్యాలి ఆ వివరాలు చూద్దాం. ఇందులో ముఖ్యంగా 3 రకాల పోస్టులుంటాయన్నమాట. 1 బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, 2 అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, ఇంకా 3 డాక్ సేవక్. వీళ్ల పనేంటంటే ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ సేవలు చూడటం, లెటర్స్ డెలివరీ చెయ్యడం, స్టాంపులు లాంటి పోస్టల్ ప్రాడక్ట్స్ అమ్మడం. ఇప్పుడు జీతం మాటేంటంటారా? ప్రస్తుతానికి అప్రాక్సిమేట్గా నెలకు ఒక 18,000 నుంచి 20,000 రూపాయల వరకు వస్తుంది. కానీ ఇక్కడే ఒక మంచి విషయముంది. ఫ్యూచర్లో ఈ జీతం దాదాపు డబుల్ అయ్యే అవకాశముంది. జీతం డబుల్ అవడమా? అదెలా అంటారా? దానికి కారణం పే రివిజన్ కమిషన్. అదేనండి, పీఆర్సీ. ఇది 2026లో అమల్లోకి రాబోతోంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వర్తిస్తుంది. దీనివల్ల జీతాలు బాగా పెరుగుతాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఈ జాబ్కి అప్లై చేయాలంటే ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటో ఫాస్ట్గా చూసొద్దాం. అప్లై చేసేవాళ్ల వయస్సు 18 నుంచి 40 ఏళ్ల మధ్యలో ఉండాలి. రిజర్వేషన్ ఉన్నవాళ్లకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. క్వాలిఫికేషన్ అయితే 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంకో ముఖ్యమైన విషయం, లోకల్ లాంగ్వేజ్గా తెలుగు ఖచ్చితంగా చదివి ఉండాలి. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వస్తోంది. ఒకవేళ ఇద్దరికీ సేమ్ టు సేమ్ మార్క్స్ వస్తే అప్పుడెలా? ఎవరికి జాబ్ ఇస్తారో? దీనికోసం ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది. దీన్నే టై బ్రేకర్ రూల్ అంటారు. ఫస్ట్, వయసులో ఎవరు పెద్దవాళ్లు వాళ్లకి ప్రయారిటీ ఇస్తారు. ఒకవేళ వయసు కూడా సేమ్ అయితే అప్పుడు జెండర్ చూస్తారు. అందులో కూడా ముందు ట్రాన్స్ ఉమెన్, తర్వాత మహిళలు, ఆ తర్వాత పురుషులకి ఇలా కేటగిరీల వారీగా అవకాశమిస్తారు. సరే, ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే కొన్ని డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోవాలి. మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి, ఆధార్ నంబర్, 10th మార్క్స్ మెమో, ఇంకా వాళ్లు చెప్పిన సైజులో మీ ఫోటో, సంతకం స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఓకే, ఇప్పటిదాకా ఈ ఉద్యోగం గురించి మంచి, చెడు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫైనల్గా ఒక నిర్ణయానికి రావాల్సిన టైం వచ్చింది. ఈ మొత్తం విశ్లేషణ వెనుకున్న ఉద్దేశం ఒక్కటే, వాస్తవాలు తెలుసుకుని
ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవాలి. అప్పుడే మన విలువైన సమయం, డబ్బు వృధా కాకుండా ఉంటాయి. సో ఫైనల్గా మిగిలే ప్రశ్న ఇదే. ఒకవైపు చూస్తే దాదాపు అసాధ్యమనిపించే కటాఫ్ మార్కులు, మరోవైపు చూస్తే మంచి జీతంతో కూడిన గవర్నమెంట్ జాబ్. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుని చూస్తే ఈ అవకాశం నిజంగా అభ్యర్థికి సరిపోతుందా లేదా అనేది వారే నిర్ణయించుకోవాలి.